తెలంగాణలో పంట రుణాల మాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. పథకం అమలు విధి విధానాలను వివరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక రైతు కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు రుణమాలు చేయనుంది. రైతు కుటుంబం గుర్తింపునకు తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకున్నట్లు ప్రకటించింది. అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య ప్రాంతీయ గ్రామీణ జిల్లా సహకార బ్యాంకుల నుంచి 2018 డిసెంబర్ 12 నుంచి మంజూరైన రెన్యువల్ అయిన రుణాలకు 2023 డిసెంబర్ 9 వరకు బకాయి ఉన్న పంట రుణాలకు స్వల్పకాలిక రుణాలకు ఇది వర్తిస్తుందని, రుణాల అసలు దీనికి వర్తించే వడ్డీని కలిపి 2 లక్షల మాఫీ అవుతాయని ప్రభుత్వం తెలిపింది. రుణమాఫీ సొమ్ము నగదు బదిలీల ద్వారా లబ్ధిదారుల రుణ ఖాతాలకు జమ అవుతుందని వెల్లడించింది. ఆరోహణ క్రమంలో మొదట చిన్న మొత్తాలు, తర్వాత పెద్ద మొత్తాల రుణాలను మాఫీ చేస్తామని వివరించింది. రీషెడ్యూల్ రుణాలకు ఎస్హెచ్జి, జేఎల్జీ, ఆర్ఎంజీ, ఎస్ఎల్ఈసి రుణాలకు ఈ మాఫీ వర్తించని స్పష్టం చేసింది. రుణమాఫీ అమలు కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేస్తామని, రైతులకు ఏమైనా సమస్యలుంటే ప్రత్యేక విభాగం ద్వారా 30 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఎవరైనా మోసపూరితంగా రుణమాఫీని పొందితే వారి నుంచి డబ్బులు తిరిగి తీసుకుంటామని స్పష్టం చేసింది.